అంటే ఆ మూమెంట్ ఎట్లుంటుంది, ఒక ఒక తండ్రి కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి అమ్మాయి గోదావరి గట్టుపైన సినిమా చూస్తే డెఫినెట్గా నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, అండ్ మీకు కూడా అనిపిస్తుంది. అది సినిమా చూసి బయటికి వచ్చినాక ఐ లవ్ యూ డాడీ అని 100% మీరు ఫోన్ చేస్తారు మీ డాడీకి. ఎందుకంటే ఒక తండ్రి ఎంత ప్రేమిస్తాడో మీరు అంటే జగపతి బాబు సార్ ఈ సినిమాలో నిధిని ఎంత ప్రేమిస్తారో మీరు ప్రతి ఆడపిల్ల చూస్తే, అరే మా నాన్న కూడా నన్ను ఇట్లనే లవ్ చేస్తాడు కదరా అని మీకు ఇంకొకసారి గుర్తొస్తుంది. అది డెఫినెట్లీ అది. అండ్ ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఆ సినిమా మీరు నాతో తీసినందుకు సూపర్, థ్యాంక్ యూ అన్న. నాకు ఐ లవ్ యూ మీకు. థ్యాంక్ యూ సో మచ్. యా, ఈ సినిమాని మీరందరూ ఈ సమ్మర్లో May 8కి మేము ప్రమోట్ చేస్తున్నాం. చాలా కూల్ ఫీలింగ్ అంటే ఏదో థియేటర్లోకి వస్తే చలి పెడుతుందని కాదు నా ఇంటెన్షన్. అంటే చాలామందికి ఇప్పుడు ఈఎంఐ ప్రెషర్లు ఉంటాయి, వేరే లొల్లీలు ఉంటాయి, ఇంట్లో లొల్లీలు, ఇంటి బయట లొల్లీలు, జాబ్ స్ట్రెస్లు, ఆ స్ట్రెస్లు, ఈ స్ట్రెస్లు ఉన్నప్పుడు ఈ టైంలో సమ్మర్ వచ్చిందనుకోండి, ఆ స్ట్రెస్ డబల్ అయిపోతుంది కదా. ఆ స్ట్రెస్ని తీసేసి మీ మూడ్ని కూల్గా ఉంచడానికి గోదావరి గట్టుపైన మీ ముందుకు వస్తుంది. May 8కి మీరందరూ మీ ఫ్యామిలీస్తో, ఎస్పెషల్లీ ఆడపిల్లలందరూ మీరు ఈ సినిమా చూడండి. మీ డాడీలకు ఐ లవ్ యూ చెప్పండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది మీకు.